తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నీట్ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కొన్ని రోజుల క్రితమే కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరో 2 వారాలు అంటే ఆగస్టు 8 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో గత 5 రోజులుగా కుండపోత వర్షంతో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు నిండాయి. బీర్కూరులో రాకుంట చెరువు బుంగపడింది. చెరువులు నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శ్రీ నాగభూషణం విద్యాలయంలో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురావు మాట్లాడుతూ తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న ముసురు వానకు బాన్స్వాడ నియోజకవర్గంలో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రుద్రూర్ మండలంలోని అమ్మం గ్రామం మీదుగా పొతంగల్ మండలం నుంచి యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా రాత్రి పగలు అనే తేడా లేకుండా సాగుతూ ఉండడంతోనే గ్రామంలోని ప్రధాన రోడ్లు ధ్వంసం అవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు గర్వకారణమైన నిజాం షుగర్స్ ను తిరిగి తెరిపిస్తామని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. నిజామాబాద్ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశవేను తెలిపారు.